నా ఎవరు ఉన్నారా? ఎవరు అదే? నా నక్కో నా బ్యాగ్. ఎడుకొన్నాను వాడు మనిషి ఏంది నా అంత పెద్ద గోడ నెట కింద వేసానా? ఎడుకొన్నాను హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ సైకో ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి సైకోల్ని అయితే పట్టుకోవడానికి వెళ్ళబోతున్నాను. చాలామంది కాదు, ఐ థింక్ ఒక్కడే. సో ఇది వచ్చేసి లాస్ట్ టైము మన మల్లేష్ ఉన్నాడు కదా, కర్ణాటక యూట్యూబర్. మన మల్లేష్ వచ్చేసి మనోడు ఇక్కడ వచ్చి వీడియో తీసాడు అనమాట. అప్పుడు మనోడిని ఎవరో అటాక్ చేయడము ఇదంతా చేశారు. అప్పుడు ఇంకా మనోడు పట్టుకోవడానికి చాలా వరకు ప్రయత్నించాడు. సో లాస్ట్లో పట్టుకోలేక ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అదే ప్లేస్కి నేనైతే వెళ్ళబోతున్నాను. ఈరోజు నాతో పాటు మన టీమ్మేట్స్ ఎవరు రాలేదన్నమాట. సుధీర్ కానీ, ఖలీల్ కానీ, మన బాబ్జీ కానీ కొద్దిగా బిజీ ఉన్నారు. మన వాళ్ళు కొద్దిగా ప్రజెంట్ వర్క్స్లలో. అందుకనేసి మా లిల్లీపుట్ మా బ్రదర్ గారిని అయితే పిలుచుకొచ్చాను. సో ఎట్లా దయాల వీడియోల కంటే భయపడుతున్నాడు కదా, అట్లీస్ట్ సైకిల్ వీడియోల కన్నా వస్తే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటాడు అనేసి పిలుచుకొని వచ్చాను. ఏరా ఎట్లా? హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోకి వచ్చాను. ఈసారి దయ్యం అంటే భయపడతారని ఏదో సైకో అని పిలుచుకొచ్చాడు మా అన్న. అలాగే ఇప్పుడు మన ఛానల్ 100Kకి చాలా దగ్గరలో ఉంది. ఈసారి ఎట్లా తిరిగి అన్న బర్త్డే కల్లా 100K కంప్లీట్ చేయాలి. చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాం. మీరు కూడా అట్నే చాలా బాగా సపోర్ట్ చేసి ఎట్లా తిరిగి 100K కొట్టేయాలి ఫ్రెండ్స్ ఈసారి బర్త్డే లోపల. లాస్ట్ 2 yearsగా అనుకుంటున్నాము ఎట్లా తిరిగి బర్త్డే లోపల 100K బర్త్డే 2 బర్త్డేస్ అయిపోయినాయి, 3rd బర్త్డే వచ్చింది. ఈసారన్నా 100K కంప్లీట్ చేస్తారని అయితే చాలా బలంగా అనుకుంటున్నా. నాకు తెలుసు మీరు చేస్తారని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూద్దాం. వెయిటింగ్. మన తెలుగులో నెంబర్ 1గా ఎవరు ఇవ్వలేనంత కంటెంట్ ఇస్తున్నా. జిన్ వీడియోలు కానీ, లైక్ గోస్ట్ వీడియోస్ కానీ, నెక్స్ట్ లెవెల్గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎడిటింగ్లో కానీ, లేకుంటే నేను ఏదైనా మొత్తం ఎక్కడన్నా అంటే ఎడిటింగ్లో అంటే మీకు ఏదైనా వినపడకుంటే అక్కడ లిజన్ అని పెట్టడం కానీ, టెక్స్ట్ పెట్టడం కానీ, యారో మార్కులు కానీ మొత్తం చూపించడం కానీ, కంటెంట్ అంటే నేను ఎంతనో డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా, డెవలప్ చేసుకొని మరీ ఇస్తున్నా. సో కాబట్టి మీ నుంచి నేను కోరుకునే సపోర్ట్ ఇది ఒక్కటే ఫ్రెండ్స్. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, త్వరగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వన్స్ అగైన్ ఇంతవరకు సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకొని చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇంకా చేసుకున్న వాళ్ళకి త్వరగా చేసేసుకోండి, ఓకేరా? ఓకే. సో ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకా మేము అక్కడికైతే వెళ్ళలేదు. ఇక్కడి నుంచి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ మనకు మాట్లాడుకుంటూ అదంతా వెళ్తే వాళ్ళు ప్యానిక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో స్టార్టింగ్ నుంచి మేము నైట్ విజన్ అయితే తీసుకెళ్తాము. సో నైట్ విజన్లో వెళ్ళి లోపలైతే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. సో ఒక్కడే ఉన్నాడా లేకుంటే ఇంకా ఎవరైనా వచ్చారా అనేది చూద్దాము. మ్యాక్సిమం కాదు, ఈరోజు 100% పట్టుకోవడానికి ట్రై చేస్తాను. సో తగ్గేదేలే కాబట్టి వచ్చేయండి, చలో. సో గైస్, లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా లోపలికైతే వెళ్ళబోతున్నాము. మ్యాక్సిమం కూడాను ఫస్ట్లో సైలెంట్గా మొత్తం కూడాను చూస్తాము. అందుకే నైట్ విజన్లోనే తిరిగి చూద్దాము. వాళ్ళు ఉన్నా కూడా ప్యానిక్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలనే ఉద్దేశంతో వచ్చినాం కాబట్టి నైట్ విజన్ స్టార్టింగ్ నుంచి ఆన్ చేసుకొని పోతున్నాను. ఓకే పండు, జాగ్రత్తగా ఉండు, భయపడద్దు, సరేనా? ఏం కాదు, దయాల మాదిరి కాదు కాబట్టి. ఒకటి ఎవడు కనెక్షన్ కూడా రాళ్ళతో గిళ్ళతో కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త చూసుకొని పట్టేసుకో. వాడు వచ్చినా కూడా భయపడద్దు. అజా. సో ఫ్రెండ్స్, ఇదే లొకేషను. సో దీంట్లోనే వచ్చేసి తిరుగుతామారంట కాబట్టి లోపలికైతే వెళ్తాం. ఇంకా ఇంత పెద్ద దాంట్లో వాడు ఒక్కడు ఉంటాడంటే అది వాడు అసలు వాడు దేనికోసం ఉన్నాడో కూడా తెలియట్లే. అంతా చూడండి, ఎంత ఉన్నా చూడండి బిల్డింగ్ అది. సో వాడు ఏ ఉద్దేశంతో ఉన్నాడు? అందుకే అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఏదో మతి స్థిమితం లేక ఉండే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏదన్నా బయట తప్పులు చేసి వచ్చి ఇక్కడ దాంకుంటూ కూడా ఉంటారు.
సో మతి స్థిమితం లేని వాళ్ళైతే మనం అట్లీస్ట్ బయటికి తీసుకెళ్ళి ఎక్కడన్నా మనకు తెలిసిన మెంటల్ హాస్పిటల్లో కానీ ఏదైనా చూపించడానికి ఉంటుంది. అదే ఏదైనా తప్పు చేసి వచ్చి దాముకునే వాళ్ళైతే వాళ్ళని మనం అట్లీస్ట్ మనకు తెలిసిన పోలీస్ వాళ్ళకి వెళ్ళకన్నా అప్పచెప్పినామంటే వాళ్ళు చూసుకుంటారు కదా. ఆ ఉద్దేశంతోనే ఈ సైకో వీడియోలకు రావడము. తప్పు చేసినట్లయితే దేనికైనా తెగిస్తారు. ముందు వెనకాల చూసుకోరు. సరే, నువ్వు గోప్రో కూడా జస్ట్ ఆన్లో పెట్టుకో, రికార్డింగ్ అయితే ఉంటుంది మైక్ మనకి. లైట్ ఓన్లీ గోప్రో ఆన్ చేసుకో, సరేనా? ఏదైనా అవసరం ఉంటే లైట్ ఆన్ చేద్దాం. देखो ऊपर लगता చూడండి గైస్, మొట్టసనంగా ఎంత పగల కొట్టేస్తున్నారు. ఇదంతా చూడండి, ఎన్నెన్ని రూములు ఉండేటి ఎంత ఘోరంగా పగలగొట్టారో. నిశ్శబ్దంగా భయపడితే సో గైస్, ఉన్నారా లేదా అనేది కూడా క్లారిఫికేషన్ లేదు. రేపండు ఏదో చేసుకున్నారా వంటను, ఏంది కాల్చలేడా? వంట చేయలేదు, దేన్నో కాల్చినారు. వంట చేయలేదు, దేన్నో కాల్చినారు. షర్ట్ క్లాత్ని కాల్చినారు. షర్టు గైస్, ఏదో షర్ట్ ఉంది. షర్ట్ కొంపసి ఎవరైనా మనుషులు గెలిచిన కల్చర్ అయినా కొడుకులు గైస్. షర్ట్ ఉంది, షర్ట్ కాలిపోయింది. దేనికోసం చేసినారు. ఎవరో పాస్ అయ్యాడు. ఎవడో నడుచుకుంటూ వెళ్ళాడు. యాక్చువల్గా అప్పుడు మేము మనోడు మళ్ళీ వచ్చినప్పుడు ఒక్కడే ఉన్నాడంట. కానీ వాడొక్కడే చాలా బీభత్సం సృష్టించాడంట. మనిషి ఏరియా ఉన్నట్టుందా? మనిషిదే ఉన్నట్టుంది. అది క్యాప్చర్ చేయి, దాంట్లో క్యాప్చర్ చేయనట్టుగా. గ్యాస్
ఇదే చూడండి హెయిర్ ఉంది ఇక్కడంతా. అది నిజంగా దేని హెయిర్ అర్థం కావట్లా. పండు ఎవర్రా అది? ఏం చేస్తాను ఇక్కడ? ఎవరు నువ్వు? బయటికి రా. ఎట్లా బయలుతున్నాడు? కండాలి అసలు లైట్ లేదు. మనం అది చూస్తున్నాం ఏదో గట్టి తడుచుకుంటా అట్లా పోయినా. ఈ సైడ్ నుంచి ఈ సైడ్గా ఇట్లా పోయినా. ఎవర్రా అది? కూడా పరిగెత్తినట్టయితే ఉన్నాడు. క్యాప్చర్ అయినాడో లేదో గైస్. ఎవరో క్లియర్గా అయితే పరిగెత్తాడు, కానీ క్యాప్చర్ అయినాడో లేదో తెలియట్లే. అరే అన్ననో తమ్ముడో, నాకంటే వయసులో చిన్నోళ్ళో పెద్దోళ్ళో నాకు తెలియదు. ఎవరన్నా ఉంటే బయటికి రండి. ఈ లైట్లని వీటిని చూసి భయపడద్దండి. జస్ట్ మేము మళ్ళా మీ ఫ్రెండ్స్ అనుకోండి. బయటికి రండి ఎవరన్నా ఉంటే. ఏం కావాలి మీకు? ఎందుకున్నారు ఇక్కడ? అయినా ఈడేం పని ఇంత పాడుపడిన బిల్డింగ్లలో ఇట్లా నైట్ టైం ఉండి మనుషుల్ని ఇబ్బంది పెట్టాల్సిన పని ఉంది. ఎందుకు ఇక్కడికి వచ్చే పోయాలని ఇబ్బంది పెడుతూ రాళ్లతో కొడుతున్నారు మీరు? ఏం కావాలరా మీకు? బయటికి రండి ఎవరున్నారో. మీకు మంచిగా బిర్యానీ మందు ఇప్పిస్తా. మా బాలయ్య బాబు బ్రాండ్ ఇప్పిస్తా. కావాలా బాలయ్య బాబు బ్రాండ్? గబ్బిలాలు కూడా ఉన్నాయి. గబ్బిలాలు మామూలుగా పాడుబడిన చోటంతా ఉంటాయి. సో ఫ్రెండ్ రే ఏంట్రా ఈ మాస్కులు? వీడికి మాస్కులు ఏందానికి వచ్చాయనా? గైస్ మాస్కులు చూడండి. మాస్కులు అంతా తెచ్చారు ఎవరు? ఎవరు ఏం చేస్తున్నారు నా కొడుకులు? వీళ్ళు ఏదో మనుషుల్ని తీసుకొచ్చి ఏదైనా చేస్తా అంటున్నారు ఆట. మనుషుల్ని తీసుకొచ్చి ఏదైనా చేస్తుంటారు, ఏదైనా అవయవాలు కోసేడాలు అట్లా. గైస్ నిజంగా మాస్కులు చూసినావు ఇప్పుడు ఇక్కడ మావాడు చెప్పింది ఇవి, అది కూడా ఆప్షన్ ఉంది, అలా కూడా ఉండే అవకాశం ఉంది. భయా ఆడి కాలే క్యాప్చర్ కాదు. ఎవరు ఉన్నారా? ఎవరు అదే? నా నక్కో వద్దులే నాన్న, నా వాడి చేతిలో కట్టుంది వద్దులేనా. ఎవరాను? అవుతుంది నీట్గా క్యాప్చర్ ఇవ్వండి. ఎవరాను? ఏం చేస్తున్నావు ఇడా? ఎవరాను? రాళ్ళు కూడా వేస్తా అన్నాడు. భయపడతాను. రే నువ్వు దయచేసి చెప్తానా, నువ్వు కోప్పడద్దు, కొట్టద్దు, రాళ్ళు అస్సలు వేయద్దు.
వాడు రాలేసా. నేను నీతో మాట్లాడి వచ్చినా, నువ్వేం టెన్షన్ పడద్దు సరేనా? నేను నిన్నేం కొట్టను తిట్టను ఏం చేయను. ఎందుకు నా చెప్పు ఇక్కడ ఏం కావాలి నీకు? నువ్వు ముందర పోవాక నా వాడు కొడతాడు. భయపడలే మనోడు మంచోడే మంచోడే కదా. నువ్వు మంచోడే నేను నమ్ముతా. నువ్వు మంచిగా అనుకుంటున్నా నేను. నువ్వు మంచోడే, నువ్వు ఏం చేయవు సరేనా? మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేద్దాం. నీకు జై బాలయ్య బ్రాండ్ ఇప్పిస్తా సరేనా? కావాలా నీకు బాలయ్య బ్రాండ్? దా ఇట్రా ఒకసారి బయటికి రా. రేయ్ నా వాడి చేతిలో కట్టెలు రాళ్ళు. ఏం లేదు బ్రో, నేను వస్తానా? ఇవన్నీ పక్కన పెట్టేసా. మన ఇద్దరం కలిసి సరేనా కూర్చున్నాం. నీకు మందు తెప్పించా. నువ్వు మందు కావాలి కదా, నీకు మందు తెప్పించా. నువ్వేం టెన్షన్ పడద్దు సరేనా? ఓకేనా? నీకు మందు తెప్పించా. రా మాట్లాడదాం మన ఇద్దరం. రా. ఉడు తగిలిందా? నీకేం కాలే కదా? గిచ్చేసాడు ఇట్లా పట్టుకుని గిచ్చేసి వాడిని పట్టుకోవడానికి వచ్చాడు. ఇట్లా మెడపట్టు పట్టి ఇటు కిందికి వేసేసినాడు. దొబ్బి కెమెరా కాడికి వచ్చి భయంకరంగా ఉన్నాడు. వాడు ముఖానికి ఏందో కట్టుకో ఉన్నాడు. బాగా వీడియోలో క్యాప్చర్ అయ్యాడు. వాని కాడ కట్టెలు రాళ్ళు ఏంటంటే ఉన్నాయనా. నా కొడుకును అస్సలు వదలకూడదునా. రే నీకేం మెంటల్ రా? నేను మర్యాదగా చెప్తే ఎడతాం కదా. నీకు మర్యాదగా నీకు మంది తీపిస్తా. రారా అంటే కూడా ఎందుకు ఇట్లా చేస్తాను? ఎట్లా పరిగెత్తాడు? పైకి పోయేటండి అన్నాడు. నా పైన సౌండ్ ఈడేం పనిరా మీకు? నా బ్యాగ్ నా నువ్వు జాగ్రత్త. వాడేంది రావుడు? ఏమిరా మీరు మనుషులు చంపేస్తారా? ఏం చేస్తారా ఇడా? నా పెద్ద పెద్ద దిమ్మేలు వేస్తా అన్నాడు. జాగ్రత్త. రే ఏ ఊరా నీది? ఏ భాష నీది? తెలుగు అర్థం అవుతుందా నీకు? నా ఆ సైడ్ ఉన్నట్టు నాన్న చూడండి గోడకి మొత్తం. నా ఈడ కూడా ఎందుకు కాల్చినారు? నా ప్రతి రూమ్ ఏదో కాలుస్తున్నారు. ఎంత పెద్ద సైకోనా ఆడుకున్నాడు. ఈడ కూడా కెమికల్ ఉంటుంది. గైస్ వైట్గా ఏదో కెమికల్ ఉన్నట్టున్నా చూడండి. ఎటు పక్క ఉన్నారా? బయటికి రా దమ్ముంటే. ఎందుకు రాలేదు పేసాను? ఏం కావాలి నీకు? ఏం చేస్తున్నావు ఇక్కడ? వాడు అటుపక్క నుంచి రాళ్ళు వేశారు కదా, వాడు అటుపక్క కనిపించాడు కదా, అయినా ఎందుకు ఇటుపక్క తిరుగుతున్నాడు అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు. ఎందుకు ఇక్కడ తిరుగుతున్నానంటే అటుపక్క ఒకడు ఉన్నాడు, కానీ మళ్ళీ ఇటుపక్క ఎవరన్నా ఉన్నారా లేదా, ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా పర్సన్ కానీ ఎక్స్ట్రా సైకోలు కానీ ఎవరైనా ఉన్నారేమో అనే ఉద్దేశంతో వాడిని అటుపక్కనే ఉండి వాడి తెలియనట్టుగా మాట్లాడుతూ ఇటుపక్క చెక్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఏదో చేసినట్టున్నారు. సంథింగ్ ఏదో చేస్తున్నారు. వాడు ఫుల్ ఫైర్ అవుతా అన్న.
ఎందుకని మనం వచ్చినా కూడా ఈ మ్యాటర్ బయటికి రాకూడదనేమో నా కొడుకులు ఇంతగా చేస్తున్నారు. మనుషులా మానవ మృగాల ఏంది నా ఇల్లు? ఎందుకురా మీరు ఇక్కడ ఉన్నారు? ఎందుకు ఇలా కొడుతున్నారు? ఏం కావాలి మీకు? వీటినన్నీ ధ్వంసం చేస్తున్నారు ఎందుకురా? ఏం వస్తుందిరా మీకు వీటినన్నిటి ధ్వంసం చేస్తే? మనుషులు ప్రాణాలతో ఏం పనిరా మీకు? రావే బయటికి రా. ఎందుకైనా మంచిది నువ్వు ఏమైనా కష్టం ఏమైనా ఉంటే తీసుకెళ్తా. కొడక నువ్వు కనొచ్చావు అనుకో నెచ్చి బాగా తిరుగుతా చెప్తానా? బయటికి రా. యాండో చూడండి. యాన్నా 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 నా జాగ్రత్త. అదరా నా కొడుకు పోతాడు అదరా రాలేదు నువ్వు జాగ్రత్త. అన్ని దిమ్మెలన్నీ అడ్డం ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఏం చేయలేకుండా. ఎందుకురా? ఏం కావాలరా మీకు? డబ్బులు కావాలనా? మందు కావాలనా? బిర్యానీ కావాలా? నా వాళ్ళ ఇట్లాంటి దాంట్లో ఆశపడేది కాదు నా వీళ్ళు. ఏదో పెద్ద ప్లానింగ్ ఉంది. కొడగలరా మీరు కనుక బయటికి మర్యాదగా రాకున్నామనుకో నరుకుతా కొడక. బయటికి రా. వాళ్ళ వాయిస్ ఏంది నా అట్లుంది? ఎంతమంది ఉన్నారా మీరు? ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? రే ఆండే ఉండవు కదా నువ్వు? దా దా నన్ను వాడి వెనక ముందు ఏం చూడకుండా ఎట్లా పడితే అట్లా కొడతా అంటున్నా. నన్ను జాగ్రత్త. అరే ఏం కావాలరా మీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు మీరు నాకు మీలాంటి నా కొడుకులు ఎట్టుండారా స్వామి? ఈడ మామూలుగా ఎవడన్నా వచ్చి ఇటు పక్క తిరగాలన్నా, లైట్లు లేకుండా ఉండాలన్నా కూడా ఒక్కొక్కరికి ఉత్సాహపడిపోతుంది. మీరు అసలు మనుషులా లేకుంటే మృగాలా? ఎట్టుండారా ఈడ? ఎట్టుండారా మీరు? నాకు అసలు అర్థం కాదు ఎప్పుడు గాయస్. నిజంగా ఇట్లాంటి సైకో నా కొడుకులు, అందుకే చెప్పేది ఇట్లాంటి వాళ్ళు ఇంత డేంజర్గా ఇలాంటి మొబ్బులలో కూడా వచ్చి వాళ్ళు ఉండి ఇచ్చేస్తున్నారంటే ఎట్టా ప్రమాదకరం నా కొడుకులు. అందుకనే మా చేతిని అట్లీస్ట్ పట్టుకొని ఎవరికైనా అప్పచెప్తే బయట ఏదైనా ఇబ్బందులు జరగకుండా ఉంటాయనేది ముఖ్య ఉద్దేశము. రే నువ్వు కనుక నిజంగా మా గాడివే అయితే నిన్ను మీ గాయస్ బూతులు మాట్లాడుతున్నా ఏమనుకోద్దని. మా నిజంగా బయటికి రా కొడక. రా చూసుకున్నాం. అరే లౌడే ఏ భాష నీది? कौन सा भाषा तेरे को? ఎన్నా లాంగ్వేజ్ పురిల్లే ఇంగలకు నా వాళ్ళంటే రెండు మూడు లాంగ్వేజ్లో. రా బయటికి. లోపల పట్టుకొని పోయి తింటాం సరేనా? నువ్వు జాగ్రత్త. సరే నువ్వు జాగ్రత్తగా నువ్వు ఈనాడు చెప్తా. నా వరకు చూస్తున్నా వీడినాడు. నా వాడి చేతులు రాయం పట్టుకున్నా. కెమెరా పట్టుకో.
కెమెరా పట్టుకో, ఇది కూడా పట్టుకో, సరేనా? నా 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 జాగ్రత్త, నా కింద పడుతున్నా. దుంకినాడా ఎట్నాయుడు? నైట్ వస్తుందా? అసలు ఈ సైడ్ రూమే లేదు, ఇది ఎటువే అన్నా? ఎట్టపక్క మాయమైనవరా రే, మనిషివా దయాని వేను? నా ఇడంతా బోన్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు మొత్తానికి ఏదో చేస్తాను. రేపు ఇచ్చినా కొడకా వాయిస్ మారింది మళ్ళా. వాడు ఇంతకుముందు వంది చాలా గట్టిగా వాయిస్ ఆహాహా ఏం నా కొడుకులే చిత్ర చిత్రం చేస్తున్నాను. నా 2 వాయిస్లు వస్తానేనా? 2 వాయిస్లు వస్తానేనా? ఇద్దరు అన్నట్టు దో దో రే రే రే, జాగ్రత్త జాగ్రత్త. ఏంది నా ఇల్లు? అరే భయ్యా, తమ్ముడు, నానా, బుజ్జిగన్నా, ఏం కావాలరా నీకు? ఎందుకురా ఇలా ఉన్నావు? బయటికి రారా, మాట్లాడదాం రారా. నేను కొట్టను తిట్టను ఏం చేయను, సరేనా? బయటికి వస్తావా, మాట్లాడదామా? ఈ కెమెరాలు కూడా అన్ని పక్కన పెట్టేస్తాలే, సరేనా? వస్తావా బయటికి, మాట్లాడదామా? ఎడుకొన్నావు? నా వాడు మనిషి ఏంది? నా అంత పెద్ద గోడ నెట్ట కింద వేసానా? ఎడుకొన్నావు? నా పైకి పోయన్నా చూడు. నా వాడు కాదు, నా వాడు రెండో అన్నా. వాడు రెండో అన్నా. ఇంతకు ముందు వాడు ఏదో ఎట్లో పిచ్చి పిచ్చిగా డ్రెస్ అంతా చింపుకొని ఉన్నా. వీడి డ్రెస్ లేదు నా, ఆయనకి డ్రెస్ లేదా? డ్రెస్ లేదు నా. వాడు ఎవడో లావుగా అసలు షర్ట్ లేదు నా. రే మీరు ఇద్దరున్నారా? నా జాగ్రత్త. అన్నాడు టీ షర్ట్ లేదు, ఏం లేదు నా. విచిత్రంగా ఉన్నా. వెనకాల ఏం లేదు, అది సరేనా? జాగ్రత్త. నా వాడు పైన ఉన్నట్టు నాన్న. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం కావాలి నీకు? ఎందుకు ఈడున్నావు? రా 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 రా. నా ఈ సైడ్ నా కింద కూడా నా ఇద్దరు ఉన్నారు నా. ఇద్దరున్నారు, ఇద్దరు కన్ఫర్మ్ అయ్యారు. ఇద్దరున్నారు నా. గైస్ ఇద్దరున్నారు, ఇద్దరైతే కన్ఫర్మ్ అయినారు. భయంకరంగా వాడు బలంగా ఉన్నాడు నా. ఇప్పుడే ఈ రూమ్ లో పోయాన్న. ఈ రూమ్ లో ఎవరు లేరు, అటుపక్క చూడు. ఎవరు లేరు నా ఈ రూమ్ లో.
ఇప్పుడు నా కళ్ళ ముందర నుంచి పోయాడు, ఎటు పోయాడు అర్థం కావడం నేను. నా ఫ్రెండ్స్ ఇద్దరైతే ఉన్నారు. సో ఇద్దరు కూడా కొడుకులు ఫుల్ సైకిల్లో ఉన్నట్టున్నారు, బీభత్సంగా ఉన్నారు. పండు ఏం భయపడద్దు సరేనా, ఏం కాదు, ఏం పెద్ద తోపు నా కొడుకులు ఏం కాదు. వాళ్ళు మహా అంటే 4 దెబ్బలు తగులుతాయి, రాళ్ళది ఆడవ చోట పోర్చుకుందాము. ఖచ్చితంగా పట్టుకున్నాం, అట్లీస్ట్ ఒక్కనైనా పట్టుకున్నాము సరేనా. ఇప్పుడున్న లైట్లు ఆఫ్ చేసి ఓన్లీ నైట్ విజన్లో చూద్దాం. ఇప్పుడు లైట్ ఇప్పుడు మనకి అట్ట ఇటు తిరుగుతాడు కదా, ఓన్లీ నైట్ విజన్లో చూద్దాం. ఆఫ్ చేసి లైట్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు మనం వెళ్ళిపోయినాం అనుకునే నా కొడుకులు చేస్తాను. చేసుకొని ఫ్రెండ్స్ మేము వెళ్ళిపోయినామని నా కొడుకులు సౌండ్లు చేయాలి. అయినా నాకు అర్థం కాదు, ఈ పాడబడిన బిల్డింగ్లో వాళ్ళు మాస్క్ అంతేనా నా కొడుకులు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అన్నా నా వాడేనా నేను చెప్పింది రెండో వాడు ఇక్కడే ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు నా కొడుకులు. ఇద్దరు ఒకేసారి ఉంటారు వాళ్ళు, ఇద్దరేమో ఒకటేసారి ఉన్నారు, ఇద్దరు ఒకేసారి. ఇద్దరేమో ఒకటేసారి ఉన్నారు. ఏం భయపడుతున్నారు చూడు, నువ్వు ఆల్రెడీ రాయికి ఏదైనా తీసేసుకో. ఎవ్వడు వచ్చినా ఏం వచ్చినా కూడా బేసేటే భయపడద్దు సరేనా. మెంటల్ నా కొడగలరా, నా ఇద్దరు ఒకేసారి ఏం కావాలి నీకు? జాగ్రత్త రే, వద్దురా రే, వద్దురా రే, వద్దు.